హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గౌతమి వ్లాగ్స్. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, యూజువల్గా మనము కమలాకాయల్ని తినేటప్పుడు కమలాకాయ తొక్కుల్ని పీల్ చేసి తొక్కుల్ని వేస్ట్ చేస్తూ ఉంటాం కదా. కానీ కమలాకాయలు తింటే మన హెల్త్కి ఎంత మంచిదో అలాగే కమలాకాయ తొక్కుల్ని మనము అనేక రకాలుగా యూస్ చేసుకోవచ్చు. అది ఏంటంటే కమలాకాయ తొక్కుల్ని యూస్ చేసుకొని మనము అద్భుతమైన ఒక ఫేస్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే ఇక్కడ పైన కనిపిస్తున్న విధంగా కమలాకాయల తొక్కులన్నిటినీ ఇలా కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. కలెక్ట్ చేసి పెట్టుకున్న తర్వాత కమలాకాయ తొక్కులన్నిటినీ ఇక్కడ పైన కనిపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడం వలన తొందరగా డ్రై అవుతాయి. ఇలా పైన కనిపిస్తున్న విధంగా ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి. ఈ విధంగా కమలాకాయ తొక్కుల్ని 2-3 డేస్ ఎండలో బాగా ఎండబెట్టుకున్న తర్వాత పైన కనిపిస్తున్న విధంగా కమలాకాయ తొక్కులు అనేటివి ఇలా కలర్ చేంజ్ అయిపోతాయి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా బాగా ఎండబెట్టి పెట్టుకున్న కమలాకాయ తొక్కుల్ని కొన్నిగా తీసుకోవాలి. ఎందుకంటే అన్ని కమలాకాయ తొక్కులు వేస్తే మిక్సీ పాడైపోతుంది. ఎందుకంటే మరీ గట్టిగా ఉంటాయి కాబట్టి, బాగా ఎండిపోయి ఉంటాయి కాబట్టి మిక్సీకి కొంచెం హార్డ్గా తగులుతుంది. అందువలన కొన్నిగా వేసుకొని ఇక్కడ పైన కనిపిస్తున్న విధంగా ఫైన్గా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇదే విధంగా కమలాకాయ తొక్కులన్నిటినీ ఇలా ఫైన్గా పౌడర్ చేసుకొని ఒక బాటిల్లోకి స్టోర్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ అలాగే ఈ వీడియోలో కనిపిస్తున్న విధంగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకోవాలి. ఇందులో కొంచెం పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తరువాత ఆరెంజ్ పీల్ పౌడర్ అలాగే పెరుగుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పైన కనిపిస్తున్న విధంగా స్పూన్తో బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు నీట్గా బాగా కలుపుకోవాలి. అంతే, ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్న ఆరెంజ్ పీల్ పౌడర్ ఫేస్ ప్యాక్ని నీట్గా ఫేస్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత 15-20 మినిట్స్ ఉంచుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చని వాటర్తో క్లీన్ చేసుకుంటే రిజల్ట్ ఇంకా బాగా కనిపిస్తుంది. నేను ఇక్కడ హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తున్నాను, ఫేస్కే కాదండి, బాడీలో ఎక్కడైనా సరే మనకి స్టబాన్ మచ్చలున్నా, బ్లాక్ స్పాట్స్ ఉన్నా, డ్రై స్కిన్ ఉన్నా సరే మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను అప్లై చేయకముందు నా హ్యాండ్ చూపించాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, అప్లై చేసి క్లీన్ చేసిన తర్వాత నా హ్యాండ్ చూడండి ఎంత నీట్గా క్లియర్ క్రిస్టల్గా కనిపిస్తుందో. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో కమలాకాయ తొక్కుల్ని వేస్ట్ చేయకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చింది అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.